అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు చూసారా, గారెల పిండి అన్నమాట. నిన్న మేము గారెలు చేసుకున్నాము. ఈ పిండి మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇప్పుడు బోండాల్లా వేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, ఎమ్మిగా ఉంటాయి అన్నమాట. తినడానికి చాలా క్రంచీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూడండి, ఈ రోజు నేను పునుగులు వేస్తూ మీతో ముచ్చట్లు కబుర్లు చెప్పుకుంటూ వీడియో తీయాలని అనుకుంటున్నాను. సో అదన్నమాట. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మామూలుగా అయితే గారెలు వేసిన పిండి రెండో రోజుకి పునుగుల్లా వేస్తే అసలు ఇంకా టేస్ట్ వచ్చింది. దాంట్లో చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. మనం స్నాక్ టైంలో కానివ్వండి, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలా బోండాలు వేసుకొని తినంటే అసలు ఎంత రుచిగుంటాయో తెలుసా. దాంట్లో టమాటా పచ్చడి బాగుండిద్ది, టమాటా పికిల్ బాగుండిద్ది అనమాట. మామూలు పల్లి పచ్చడి అయితే అంత టేస్ట్ రాదు. టమాటా పచ్చడి అయితే సూపర్ గా ఉండిద్ది. టమాటా పికిల్ కూడా చాలా బాగుండిద్ది. ఇంకొకటి, ఇడ్లీలో మనం నంచుకొని తింటాం చూసారా, కారం, ఇడ్లీ కారంతో తిన్నా అనమాట. నాకు ఫేవరెట్. ఈ రోజు గారెలు వండితే ఇంత పిండి అయినా తీసుకొని నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని రెండో రోజు పునుగులు వేసుకొని తింటాను. అంత బాగుంటాయి అన్నమాట. నూనె హీట్ అవ్వలేదు ఫ్రెండ్స్. మనం నూనె ఎప్పుడైనా సరే పిండి వంటలు వండుకునేటప్పుడు కొంతమంది నూనె కాగకుండానే వేస్తారు. వేసినప్పుడు దాని వల్ల ప్రభావం ఏంటంటే నురగ అనేది ఎక్కువ వచ్చేసరికి సరిగ్గా లోపల ఉడకకుండా నురుగు నురుగు ఎక్కువగా ఆయిల్ అనేది పై దాకా పొంగిపోయింది అనమాట. ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు మనము దాంట్లో ఏదైనా సరే గారెలు కానీ చక్రాలు కానీ ఏదైనా ఫ్రై ఐటమ్ నూనె బాగా హీట్ అయిన తర్వాతే చేయాలి. అదనమాట. మా సారమ్మ ఆడుకుంటుంది. నేను డోర్ వేశాను. డోర్ ఎందుకు వేశానంటే లైటింగ్ ఎక్కువ పడుతుంది, నేను కనిపించట్లేదు, అందుకని కెమెరా ఇటు పక్కన పెట్టి సో మీకు కూడా ఇది కనిపిస్తూ ఉండిద్ది, మీతో కబూర్లు చెప్తూ వంట చేయొచ్చు అని చెప్పి వచ్చాను. మా సారమ్మ బర్త్డే ఎప్పుడని అడుగుతున్నారు. మా సారమ్మ బర్త్డే ఆగస్టు 11th అండి. సారమ్మ బర్త్డే కోసము అయితే ఏం చేయట్లేదు, ఎక్కువగా ఎవరిని పిలవట్లేదు. ఎందుకంటే పాపకి తలెంట్రుకలు తీసుకునేటప్పుడు అప్పుడు కంపల్సరీ ఫంక్షన్ చేయాలన్నమాట. అందుకని చెప్పి ఎవరిని పిలవట్లేదు. ఇంకా మా అక్క వాళ్ళు, ఇంకా మా ఆయన వాళ్ళ మేనమామ వాళ్ళు, మా బావగారు, మా పెద్ద అత్తయ్య వాళ్ళని పిలుస్తున్నాను అనమాట, మా ఆడబిడ్డని. ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చి అందరినీ పెట్టి మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి మళ్ళీ ఏమో ఒక 4 months లో మళ్ళీ చేయాలంటే అంత ఇది కాదు. నేను అంటున్నాను, ఆ ఫంక్షన్ చేసే డబ్బులు ఉంటే పాపకి ఏదో ఒకటి గోల్డ్ తీసుకుంటే బాగుండిద్ది, ఎందుకు ఒక 4 నెలలు చేస్తాం కదా అంటే సరే నీ ఇష్టంలే అన్నారు. దానికి తోడు చేసేవాళ్ళు ఎవరు లేరు. దానికి తోడు పాప ఫస్ట్ బర్త్డే కదా, మనం అవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి జాగ్రత్తగా తినిపించి పంపించాలని చెప్పి దృష్టి మొత్తం అక్కడ ఉండిద్ది. కానీ పాప బర్త్డే ఫొటోస్ దిగుదాము, మంచిగా కేక్ కట్ చేద్దాము, ఇంట్లో వాళ్ళకి టైం స్పెండ్ చేసే టైం దొరకదు. ఏమంటారు? అంతే కదా. ఇప్పుడు ఫంక్షన్ ఉందనుకోండి, పెద్ద ఫంక్షన్ ఉంటే ఎవరో ఒకళ్ళ వస్తారు, నలుగురు ఉంటారు, 2 రోజుల ముందే వస్తారు, చేస్తారు, ఏదో ఒక చిన్న సహాయం చేస్తూ ఉంటారు, అలా జరిగిపోయింది. ఇప్పుడు చిన్న ఫంక్షన్ కదా, ఎవరు రారు, ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని పాపని సంజాయించుకొని అన్ని సర్దుకొని మళ్ళీ రెస్ట్ లేకుండా చేసి నూనె కాగింది చూద్దాం. చూసారా, నూనె బాగా హీట్ అయిపోయింది. కాకపోతే ఇది చల్లగా ఉంది కదా, నేను ఇందాక ఒక అరగంట ముందు తీసి పెడదాం అనుకున్నాను ఫ్రెండ్స్, మర్చిపోయాను. ఇప్పుడు నేను ఒక్కదాన్నే పాపని సంజాయించుకోవాలి. బర్త్డేకి కాస్త కూస్త డెకరేషన్ అంటే మా వారు చేస్తారనుకోండి, వంటలు చేసి పెట్టాలి, వచ్చిన వాళ్ళకి మర్యాదలు చూడాలి కదా. నేనేమన్నానంటే పాపతోటి టైం స్పెండ్ చేద్దాం మనము, వచ్చిన చుట్టాలకి ఇప్పుడు కాదు, ఒక 4 months ఆగి తల్లెంట్రికలు ఇచ్చేటప్పుడు చేద్దామన్నాము. అంటే సరేలే అన్నారు. అది కూడా ఎక్కువ రోజులు లేదు కదా, ఇంకా 4 నెలలు 5 నెలల్లో కంపల్సరీ చేయాల్సిందే, అందుకని చెప్పాను. మీరేమంటారు చెప్పండి? నేను చెప్పింది కరెక్టేనంటారా? లేదు, పాప పుట్టినరోజు ఫస్ట్ టైం కదా, ఇంకా ఫస్ట్ బర్త్డే కదా, ఒక 100 మందికి భోజనాలు పెడితే మంచిదని అనుకుంటున్నారా?
నాకు ఉంది, పెట్టాలనే ఉంది, కాకపోతే నేనైతే ప్రజెంట్ అసలు చేయలేను. దానికి తోడు వంట మాస్టర్ వస్తారు. నేను అనేది ఏంటంటే ఒక 4 నెలలే కదా, 4 నెలల కోసం ఎందుకు అని చెప్పి అన్నా. ఫస్ట్ పాపకి టైము, ఫస్ట్ బర్త్డే కదా, మా పాపకి దగ్గరుండి నేను పిక్స్ తీసుకోవాలి గుర్తుగా. మళ్ళీ తలెంట్రికలు తీసేసామనుకోండి, పాప హెయిర్ ఉన్న ఫొటోస్ సరిగ్గా ఉండవన్నమాట. సో నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ బర్త్డేకి మంచిగా ఫొటోస్ దిగి ఒక 3-4 మంత్స్ కి ఎలాగో గుండు చేపిస్తాం కాబట్టి అప్పుడు ఫోటోలు తీసినా కూడా అంత మంచిగా రావు. అది నేనేంటంటే జ్ఞాపకంగా ఉండిద్ది కదా, ఫస్ట్ బర్త్డే అప్పుడు మా పాప ఇలా ఉంది అని చెప్పి ఒక 4-5 డ్రెస్సులు మార్చి మార్చి ఫొటోస్ తీసుకుంటే గుర్తుగా ఉండిద్ది కదా అని. మీరేమంటారు? ఇప్పుడైతే చుట్టాలకు కూడా నేను ఏం తెప్పించట్లేదు గిఫ్ట్స్. ఎందుకంటే 4 మంత్స్ లో అందరికి సరి సమానంగా ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఖర్చు పెట్టుకోదలుచుకోవట్లేదు. ఎందుకంటే మొన్న సోఫా సెట్ తెప్పించాను, చూసారు కదా, సోఫా సెట్ కే 50,000 అయిపోయింది. ఇప్పుడు ఉన్న బడ్జెట్ లోనే సర్దుకొని చేసుకోవాలి కదా అని చెప్పి నేను దాని మీద దృష్టి ఇవ్వట్లేదు అనమాట. ఎందుకంటే ఎక్కువ కూడా పోకూడదు కదా, ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తారు. ఎందుకు మళ్ళీ ఒక 4 నెలలు ఆగి ఎలాగో 1,50,000 2 లక్షలు అవుతాయి పాప ఫంక్షన్ చేయాలంటే. మా చుట్టాలు ఉన్నారు, చాలా మంది ఉంటారన్నమాట, మా ఫ్యామిలీ నంబర్స్ ఎక్కువ. ఇటు ఈయన తరఫున వాళ్ళు ఉన్నారు, మా తరఫున వాళ్ళు ఒక 1000 మందికి పైన భోజనాలు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు గిఫ్ట్స్ కావాలి, ఆ వచ్చిన వాళ్ళకి పెట్టుబడి చీరలు కావాలి, అన్ని పెట్టుకోవాలి కదా, అందుకని అంటున్నా. దానికి తోడు బర్త్డేకి ఒకళ్ళని పిలిచి ఒకళ్ళని పిలవకపోతే ఫీల్ అవుతారు. అందరూ కావాలి నాకు. ఒకళ్ళు ఫీల్ అయినా కూడా నేను చూడలేను అనమాట. అందుకని చూసారా, బోండాలు చక్కగా వస్తున్నాయి. చాలా ఎమ్మిగా, చాలా టేస్టీగా, చాలా చాలా బాగుంటాయండి, నిజంగా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు చూడండి టైం ఎంత అయింది, 9:50 అయింది. పాపకి టిఫిన్ తినిపించుకొని ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసరికి ఎంతైనా 11 అయింది. ఈ రోజన్నా కాస్త మీతో ముచ్చట్లు చెప్తూ ఇది రెడీ చేస్తున్నాను, లేదంటే పాపకు స్నానం చేపించి నేను స్నానం చేసి టిఫిన్ దగ్గరకు వచ్చేసరికి నాకు 11-11:30 అయింది అనమాట. అప్పటికి విపరీతమైన ఆకలేస్తూ ఉండిద్ది. పొద్దున్నే హాట్ వాటర్ తాగుతాను, ఆ హాట్ వాటర్ తాగుతాను కాబట్టి కాస్త రిలీఫ్ గా ఉంటాను అనమాట, తొందరగా ఆకలి. వేడి నీళ్ళు తాగుతాను, వేడి నీళ్ళలో హనీ కలుపుకొని తాగుతాను అనమాట. ఉంటే నిమ్మకాయ కలుపుకొని తాగుతా, లేదంటే ఉత్త వేడి నీళ్ళలో హనీ కలుపుకొని తాగుతా, లేదంటే ఒకసారి వాము వేసి ఉడకబెడతాను. అలా రకరకాలుగా తాగుతూ ఉంటా. కొంతమంది సిస్టర్స్ కి ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక చిన్న టిప్ చెప్తాను అనమాట. కొందరు పొలం పనికి, పొగాకు పనికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఎలర్జీ వచ్చేసి ఫేస్ మీద దురదల్లాగా మంటల్లాగా ఉంటున్నాయి. అలాంటి వాళ్ళ కోసం టిప్ చెప్తున్నాను. ఏమి లేదండి, వేపాకు ఉంది చూసారా, ఇప్పుడు మనం పొగాకు అందరికి పడదు కాబట్టి ఎలర్జీలు వస్తాయి అన్నమాట. చూడండి బోండా, ఎలర్జీలు వస్తూ ఉంటాయి. ఎలర్జీ వచ్చినప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు మనము ఫుడ్ తినాలి. వంకాయ ఏమో తినకూడదు, ఇంకా గోంగూర తినకూడదు, ఎందుకంటే దురద అనేది ఎక్కువైపోయింది. కొందరు ఏంటంటే ఎలర్జీ వచ్చినా సరే నేను తినాల్సిందే, ఏమైతే అదైద్దని తినేస్తారు. కానీ తిన్న తర్వాత ఉండిద్ది వాళ్ళకి కాసేపు. ఇప్పుడు ఆ వంకాయ రుచి మనకు తెలుసు, గోంగూర రుచి మనకు తెలుసు, తినాలి అనుకున్నప్పుడు ఆ రుచిని గుర్తు చేసుకొని మనము ఏంటి ఒక పూట తినకపోతే ఏమైందని చెప్పి కాస్త ఒక 2 మంత్స్ అది తగ్గేదాకా కంట్రోల్ చేసుకుంటే జీవితకాలం ప్రశాంతంగా కూర్చొని మనకి ఏం కావాలంటే అది తినొచ్చు, అంతే కదా. సో ఫుడ్ అయితే ఆ రెండు తినకూడదండి. ఇంకొకటి, ఫేస్ మీద అలా మచ్చలు వచ్చేసి బురద ఉన్న వాళ్ళు వేపాకు ఉంది చూసారా, వేపాకు తీసుకొని చక్కగా వేపాకుని నీట్ గా కడిగేసి మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ చేసి దాంట్లో కాస్త చిటికెడు పసుపు కలిపి, కొంచెం బియ్యపిండి ఉంటే బియ్యపిండి కలిపి,
కొంచెం చింత టమాటా జ్యూస్ కలిపి ఫేస్ మీద అప్లై చేయండి. కావాలంటే పెరుగు కూడా యాడ్ చేయొచ్చు. ఫేస్ మీద మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో అప్లై చేసి ఒక అరగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో వాష్ చేసి మీకు దురద వల్ల ఉపశాంతి కలిగిద్ది. ఫేస్ మీద ఉన్న మచ్చలు పోతాయి. ఇంకా ఎలర్జీ వచ్చింది కూడా తగ్గిపోయిద్ది అనమాట. ఇప్పుడు పొలానికి వెళ్ళొచ్చి పొగాకు పనులు చేసిన వాళ్ళకి చాలా మందికి ఎలర్జీలు వచ్చినాయి అనమాట. ఒక్కొక్కళ్ళ కాదు, చాలా మందికి వచ్చినాయి. ఆ ఎలర్జీ తగ్గాలడానికి పాపం వాళ్ళు అంతా ఇంత కష్టపడట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి కష్టం చేద్దామని పొలానికి వెళ్తున్నారు. పొలానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఆ చేదుదనం అనేది వాళ్ళకి పడకుండా వాళ్ళ కాళ్ళు, చేతులు, ఫేసు మొత్తం మారిపోతున్నాయి అన్నమాట. వాళ్ళ కోసం టిప్, వేపాకు యాంటీబయాటిక్ అన్నమాట. చేదుదనాన్ని, చేదుగా ఉండిద్ది కదా, ఫేస్ మీద బ్యాక్టీరియా ఉంటే ఆ బ్యాక్టీరియాని తినేసిద్ది అనమాట. టమాటా వచ్చేసరికి మన ఫేస్ మీద నల్లదనాన్ని తినేసిద్ది. పెరుగు కూడా సేమ్ అండి. పెరుగు కూడా యాంటీబయాటిక్ ఉండిద్ది. పుల్లటి పెరుగులో ఇంకా యాంటీబయాటిక్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. దానికి తోడు వచ్చేసి మనకి పసుపు యాడ్ చేస్తాం కదా, పసుపు బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా మొత్తం యాంటీబయాటిక్ కాబట్టి ఆ బ్యాక్టీరియాని మొత్తం చంపేసే గుణాలు పసుపుకుందనమాట. అది లెక్క. ఇంకైతే ఆపేస్తున్నాను ఇంతవరకు. ఎందుకంటే మావయ్యకి నాకు ఇద్దరికేనమాట. ఇప్పటికే చాలా వేసాను పునుగులు. అదనమాట ఫ్రెండ్స్, మా పాప బర్త్డే అడుగుతున్నారు కదా, ఆగస్టు 11th. పాప బర్త్డే విన్న తర్వాత చాలా మంది బ్లెస్సింగ్స్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సారా అని చెప్పి. థ్యాంక్స్ అండి మీ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, మా పాప బర్త్డేకి నేను మీకు ఒక సర్ప్రైజ్ అనమాట. ఆ సర్ప్రైజ్ అనేది పాప బర్త్డే రోజే రిలీజ్ చేస్తాను మీకోసము. ఎందుకంటే మీకు కూడా నేను దగ్గరగా ఉండాలి. మీరందరూ నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫాలోవర్స్, మీలో ఒక ఫ్యామిలీ లాగా నన్ను చూసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట. సో మీకు ఇంకా నేను దగ్గరగా మీ ఇంట్లోనే మీతోనే ఉంది అన్న ఫీల్ మీతో రావాలనుకుంటున్నాను. నిజానికి ఫాలోవర్స్ అంటే గుర్తొచ్చిందండి. నెల్లూరు వెళ్ళినప్పుడు అసలు ఎంతమంది సిస్టర్స్ నాకు గుర్తుపెట్టి వచ్చి ఫొటోస్ దిగారండి. నా ఫేస్బుక్ మొత్తం వాళ్ళ ఫొటోసే ఉన్నాయి, ఒకసారి చూడండి. అసలు మామూలుగా లేదు వాళ్ళ ప్రేమ, అభిమానము. నా మీద ఇంత ప్రేమ ఉందా. మామూలుగా అయితే నా మీద వీడియోస్ తీస్తున్నాను కదా, కొంతమంది కోపం ఉందేమో అనుకున్నాను. అసలు మగపిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అని తేడా లేదు. అసలు నన్ను చూసి వాళ్ళ ఫేస్ లో ఒక స్మైల్ చూడాలి. ఆ స్మైల్ చూస్తేనే నాకు చాలా సంతోషం అనిపించింది. నిజానికి చాలా హ్యాపీగా కూడా అనిపించింది అనమాట. నన్ను చూసి వీళ్ళు ఇంత సంతోషపడుతున్నారా, అసలు వాళ్ళ ఫేస్ మీద ఆనందాన్ని చూస్తే నాకు భలే సంతోషం వేసింది. అసలు ఇంతమంది ప్రేమ, అభిమానం నేను సంపాదించుకోగలిగానా, నాకంటూ ఒక పేరుని నేను సృష్టించుకున్నానా, అసలు ఎంత సంతోషం వేసిందంటే. నిజానికి ఒక సెలబ్రిటీస్ వెళ్తే వాళ్ళని చూడాలి చూడాలని ఆతృత పడుతూ ఉంటారు. బహుశా ఇలాగేనేమో అనిపించింది. నిజానికి నేను ఒక సెలబ్రిటీని కాదు, మీలో నేను కూడా ఒక దాన్ని. కాకపోతే నేను ఇంట్లో ఉంటే నా ఫ్యామిలీ నంబర్స్ అంతవరకే తెలిసేదాన్ని. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి మీ ఫ్యామిలీ నంబర్స్ తో నన్ను చూస్తున్నారు. అది మీలో నేను కూడా ఒక ఫ్యామిలీ నంబర్ లాగా, ప్రతి ఇంట్లో నేను కూడా మీ ఫ్యామిలీ నంబర్ అయ్యానన్నమాట. సో అందుకని నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మీ ప్రేమ అంతా ఇంత కాదండి, చెప్పలేనంత అంత ప్రేమ. నేను నిజంగా అసలు ఒక్కొక్కరి ఫేస్ చూస్తుంటే ఆ చిరునవ్వు చూసి అబ్బా ఇంకేం కావాలి జీవితానికి, ఇది చాలా అనిపించింది అనమాట. ఇంతమంది ప్రేమ, అభిమానాలు ఉన్నాయి, ఇంకేం కావాలి, ఇంతవరకు అయితే సరిపోయింది అని. అందరూ హోమ్
హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారండి, కంపల్సరీ చేస్తాను హోమ్ టూర్. చూడండి, ఇదిగోండి ఎలా ఉన్నాయి పునుగులు, ఎలా ఉన్నాయి. గారె పిండితో పునుగులు చేశాను. ఎలా అనిపించిందో ఏంటో నిజంగా కామెంట్ చేయండి. వీడియో అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకొక వీడియో చేయాలని ఇంట్రెస్ట్ కలిగింది. మీరు లైక్ చేయకపోతే నా వీడియో నచ్చలేదేమో అని చెప్పి రెండో వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ కలగట్లేదు అనమాట. సో చూసారు కదా ఈ పునుగులు ఎలా అనిపించినాయో ఏంటో, మీరు తినాలనిపిస్తే మీరు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ క్షేమంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మా సారమ్మ ఏడుస్తుంది, సారమ్మని నిద్రపుచ్చాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్. సారమ్మ మే బచ్చా మే బచ్చా మే బచ్చా